ఆ, బాలకృష్ణ గారి వాచకానికి ఫ్యాన్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. బాలకృష్ణ గారు కళ్ళు మూసుకున్న ఆ డైలాగ్ వింటే తెలుస్తుంటుంది, ఆ పవర్ తెలుస్తుంటుంది. ఎంత స్పెషల్ ఉన్నాయి, ఎంత ఎంత ప్రత్యేకంగా ఉండబోతున్నాయి ఈ అంటే మీరు డైలాగ్స్లో అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇలాంటి ఒక ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఒక రైటర్కి పండగ అనుకోవచ్చు. ఎందుకంటే డైలాగ్ బేస్డ్ హీరోస్ కొంతమంది ఉంటారు. బాలకృష్ణ గారు డైలాగ్ బేస్డ్ హీరో. ఆయన యాక్షన్ డ్యాన్స్ని ఎంజాయ్ చేసిన ఫస్ట్ ఏది ఇష్టం అంటే బాలకృష్ణ గారు డైలాగ్స్ ఇష్టం అని చెప్పి డైలాగ్స్ త్రూ ఆయన గుర్తుపెట్టుకుంటాం. ఎంత ఇంపార్టెన్స్ మీరే చెప్పాలి. యా దీంట్లో కూడా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే చాలా చాలా పొదునైన డైలాగ్స్ ఉంటాయి. అలానే దీంట్లో ఒక ప్రయత్నంగా మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చంపేస్తాను రా అని లౌడ్గా చెప్పాల్సిన డైలాగ్ను కూడా చాలా సెటిల్డ్గా టువర్డ్స్ కెమెరా చూస్తూ నేను చంపేస్తా అని చాలా సెటిల్డ్గా, అంటే ఇంపాక్ట్ దానికంటే ఎక్కువ ఉంటుంది. దానికంటే అంటే లౌడ్గా చంపేస్తాను నా కొడక అన్నదానికి నేను చంపేస్తాను నా కొడక అన్నదానికి ఒక వేరియేషన్ ట్రై చేసాం. ఇవన్నీ నేను ఎందుకు చేయగలుగుతున్నానంటే ఒక డైరెక్టర్ పట్ల ఆయనకున్న ఒక రెస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రైలర్లో ఒక విషయం చెప్పాలనుకున్న, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దెర్ విల్ బీ వన్ పర్టికులర్ సీన్, మార్క్ మై వర్డ్, మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు చూడని ఒక బాలకృష్ణ గారి ఒక వేరియేషన్ పట్టుకున్నాం. ఒక యాక్షన్ సీన్లో బాలకృష్ణ గారితో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయించాం. అది సినిమా చూసేదాకా నేను బయట చెప్పలేను, బట్ మార్నింగ్ షోస్ అయిన తర్వాత దాని గురించి మొదలెడతా. తప్పకుండా మాట్లాడుకుందాం. మాట్లాడతారు కూడా జనాలు, మీరే నన్ను అడుగుతారు ఆ సీన్ గురించి. తప్పకుండా అంటే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు టీజర్ లాంచ్ అప్పుడు చెప్పారు బాలకృష్ణ గారితో వర్క్ చేయటం అంటే ఎప్పుడు డైరెక్టర్ అనే చైర్ని గురువు స్థానంలోను తండ్రి స్థానంలోను. అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఎక్కడ అంటే ఆయనకి ఏ డౌట్స్ ఉండవు, డైరెక్టర్ మీద ఉన్న ఒక నమ్మకం కుదిరిన తర్వాత ఆయనకి ఏ డౌట్స్ ఉండవు. అది నాకు మోర్ ఛాలెంజ్ అయిపోయింది.